బాగి నర్స్ చెప్పిన మాటలు విని డౌట్ వచ్చేసి ఆకాష్ కోసం పరుగులు పెడుతూ గది దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడే రణవీర్ మాస్క్ తీసేసి మరీ ఆకాష్ని ఎత్తుకు వెళ్ళడానికి ట్రై చేస్తూ చేతుల్లోకి తీసుకుంటూ ఉంటాడు. అయితే సరిగ్గా అప్పుడే బాగి డోర్ ఓపెన్ చేసుకొని ఏయ్ ఆగు అంటూ గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. దాంతో రణవీర్ మొహం చూపించకుండా వెంటనే మాస్క్ పెట్టుకుంటూ ఉంటాడు. ఆకాష్ అంటూ పరిగెత్తుకుంటూ బెడ్ దగ్గరికి వస్తుంది. అప్పుడే అక్కడ డాక్టర్ గెటప్లో ఉన్న రణవీర్ని చూసి ఏయ్ ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని బాగి నిలదీస్తూ ఉంటే రణవీర్ మొహం కనిపించకుండా పక్కకు తిరిగి ఉంటాడు. ఇంకోవైపు అమర్ ఇంజెక్షన్ డోస్ కోసం కారులో బయలుదేరి వెళ్తూ ఉంటే ఆకాష్ని రణవీర్ కిడ్నాప్ చేసి తీసుకొస్తాడని మనోహరి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక్కడ డాక్టర్ గెటప్లో ఉన్న రణవీర్ సమాధానం చెప్పకపోయేసరికి పక్కనే ఉన్న సిజర్ని చేతిలోకి తీసుకొని మర్యాదగా బయటికి వెళ్ళు, లేదంటే దీంతో పొడి చేస్తాను అని బాగి బెదిరిస్తూ ఉంటుంది. అయితే రణవీర్ వెళ్తున్నట్టు ఒక 2 అడుగులు ముందుకు వేసి తన మెడలో ఉన్న స్టెథోస్కోప్తో బాగి చేతులపై కొడతాడు. దాంతో బాగి చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతుంది. బాగిని తోసేసి మరి ఇంకా ఆకాష్ని తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఏయ్ ఆకాష్ని వదులు, మర్యాదగా వదులుతావా లేదా అని బాగి అడ్డుపడుతూ ఉంటుంది. అయితే రణవీర్ బాగి చేతుల్ని అడ్డుపట్టుకొని తోయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. బాగి ఏమాత్రం తగ్గకుండా రణవీర్ పెట్టుకున్న మాస్క్ని లాగేయడానికి ట్రై చేస్తూ ఇద్దరు అలా గొడవ పడుతూ ఉంటారు. బాగి ఏమో రణవీర్ మాస్క్ లాగుదామని చేతుల్ని ముందుకు తీసుకొస్తూ ఉంటే రణవీర్ బాగి చేతుల్ని గట్టిగా పట్టుకొని తోస్తూ ఉంటాడు.